ఆత్మీయులారా, జాగ్రత్తగా ఆలకించండి. ఏదైనా పని మనం చేయాలి అనుకున్నప్పుడు చాలా వ్యతిరేకతలు వస్తాయి. చాలా వ్యతిరేకమైన మాటలు కూడా మనం వింటూ ఉంటాం. ఆత్మీయులారా, మాటల కంటే దేవుని యొక్క వాక్యాన్ని వినండి, నమ్మండి. ఆయన వాక్యం సెలవిస్తుంది, నీకు విరోధముగా ఏ ఆయుధమో వర్తిల్లదు. ఎందుకని నీ పక్షమునున్నవాడు శక్తివంతమైన దేవుడు, ఆయన నజరేయుడు యేసయ్య. ఆయన నీతో ఉన్నారు, నీ జీవితంలో ఉన్నారు. ఆయన నీ జీవితంలో భాగస్వామిగా ఉన్నారు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు చెయ్యి ప్రతి పనిలో ఆయన నీకు తోడుగా ఉన్నారని, ఆయన నీకు సహాయకుడై ఉన్నారని విశ్వాసం ఉంచు, నమ్మిక ఉంచు. ప్రతి సమయమందు, ప్రతి పనిలో, ప్రతి స్థలములో ఆయన నీ వెంటే ఉన్నారు, నీతో ఉన్నారు, నీ పక్షమునున్నారు. నువ్వు ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేస్తూ ఆయన్ని స్తుతిస్తూ నీ జీవితంలో సంతోషముగా ముందుకు వెళ్ళు. శత్రు యొక్క ఆయుధాలని ఆయనే పాడు చేయవాడు, అపవాది కుయుక్తులని ఆయనే నీ నుండి దూరం చేయవాడు. శత్రువుల యొక్క నోటు మాట నుంచి కూడా ఆయనే నిన్ను కాపాడేవాడు. శత్రువులు ఎదుటిని నీ తల ఎత్తుగా నిలవబెట్టే దేవుడు నీ పక్షాన ఉన్నారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.